నమస్కారం. V9 తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము వెయిట్ లాస్ గురించి చెప్పుకుందాము. వెయిట్ లాస్ ఎందుకు వస్తుంది, వెయిట్ గెయిన్ తర్వాత చెప్పుకుందాము. ఈరోజు వెయిట్ లాస్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చాలామంది వెయిట్ లాస్ గురించి ఎంతో తపన పడుతున్నారు. చాలామంది వెయిట్ లాస్ కావాలని ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అది వాస్తవం. మరి ముందుకు వెయిట్ పెరిగే ముందు మన తపన ఉండాలి. పెరగకుండా చూసుకోవడానికి ఏం చేస్తే పెరుగుతుంది ఇప్పుడు మనం, అది ఇంపార్టెంట్. చాలామంది తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకు, వచ్చిన తర్వాత వెయిట్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని చాలామంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ వెయిట్ పెరగక ముందే మీ ఏజ్ని బట్టి, మీ హైట్ను బట్టి, మీ వెయిట్ మీరు దాన్ని సమకూలంగా 100% సమానంగా దాన్ని పెంచుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు వెయిట్ లాస్ అనేది ఉండదు. చాలామందిలో వెయిట్ లాస్ ఎందుకు వస్తుంది? ఒబిసిటీ అంటే కొంతమంది థైరాయిడ్ పెరిగే దానికోసం కావచ్చు, లేకపోతే జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్స్ తింటారు వాళ్ళు చాలామంది, దాని ఎఫెక్ట్ కావచ్చు, థైరాయిడ్ ఎఫెక్ట్ కావచ్చు, TSH ఇది దీని ఎఫెక్ట్తో కూడా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఇవన్నీ మనకు డౌట్ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్లీ T3, T4, TSH ఈ యొక్క టెస్టులు చేయించుకొని అవి నార్మల్గా ఉన్నాయి అంటే దానివల్ల ఎఫెక్ట్ లేదు అని మనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత వెయిట్ గెయిన్కి ఇప్పుడు ఒక్కొక్కరు ఏజ్కి తగ్గ వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు. సపోజు ఇప్పుడు ఒక 35 సంవత్సరాలలో ఉండే వెయిట్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. అది పెరుగుతుంది అంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం మనమే. ఎందుకంటే వెయిట్ దానికి కావాల్సిన దానికి చదివే పెరగదు. అది మనమే కావాలని మనమే పెంచుకుంటున్నాం బాడీలో. మరి అలాంటప్పుడు పెంచుకున్న తర్వాత వెయిట్ను తగ్గించడానికి 6 నిమిషాలు నానా ఇబ్బందులు, ఆ కలర్ అని, ఇదని, అక్కడికని, ఈ ఇన్స్టిట్యూట్ అని ఎన్నో తిరుగుతున్నాం, ఎంతో ఖర్చు పెడుతున్నాం. అది రాకముందు చూసుకోగలిగితే ఇవన్నిటికీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు జనాలు, మన ప్రేక్షకులైనా ఎవరైనా కానీ. కాబట్టి ఈ వెయిట్ను రిడక్షన్ చేసుకోవడానికి మన న్యూట్రిషన్ ఫుడ్లోనే మనం తీసుకునే పద్ధతిలోనే తీసుకోగలిగితే, వ్యాయామం చేయగలిగితే, వాకింగ్ చేయగలిగితే, జాగింగ్ చేయగలిగితే 100% వెయిట్ రిడక్షన్ అనేది అవుతుంది. సపోజ్ నేను ఈ మధ్యలో ఒక అమ్మాయిని చూశాను. నేను రోజు వాకింగ్ ఉంటుంటే మా ఇంటి పక్కనే ఉంటుండే అమ్మాయి మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 90-95 ఇయర్స్ ఉంటుంది, అన్మ్యారీడ్ గర్ల్. దగ్గర నేను ఒక 2 months తర్వాత చూశాను మళ్ళీ ఆమె. నేను రోడ్డు మీద అదే వాకింగ్లో చూశాను. జస్ట్ వాటర్ బాటిల్ ఒకటి పట్టుకున్నది, రోడ్డు మీద దగ్గర ఒక 3 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తుంది. 3 months తర్వాత నేను చూస్తే మళ్ళీ బాటిల్ పట్టుకున్న ఏదైతే ఉందో ఆ బాటిల్ లాగా మొత్తం బాడీ అలా తయారైంది. నేను అప్సెట్ అయిపోయా చూస్తే. అసలు ఏం చేసింది ఈ అమ్మాయి ఇంతగానో, అంత ఎట్లా తగ్గింది అంటే ట్రూ 100% కరెక్ట్. ఎటువంటి ప్రాబ్లం లేకపోతే, ఎటువంటి ఇబ్బంది లేకపోతే, బాడీలో ఆర్గానిజం కరెక్ట్ పనిచేస్తే, మనం సంకల్పం పెట్టుకొని వెయిట్ తగ్గాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా వెయిట్ తగ్గుతారు. 100% వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంది. అది మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి, మన మనసులో ఫిక్స్ అవ్వాలి కంపల్సరీ. అప్పుడు ఫిక్స్ అయినప్పుడే నేను వెయిట్ తగ్గాలి, నేను హైట్కి తగ్గట్టు, నా యొక్క ఏజ్కి తగ్గట్టు నా వెయిట్ ఉండాలని మీరు సంకల్పం పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి. 100% మీరు ఆ వెయిట్ నుంచి లాస్ అయ్యి మీకు కావాల్సిన వెయిట్ వచ్చేంత వరకు మీరు కష్టపడుతూ చేయండి. దానికి ఫుడ్ తగ్గించండి, జంక్ ఫుడ్ తగ్గించండి, ప్లస్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, ఫ్యాట్ ఫుడ్ కంప్లీట్ తగ్గించండి. తగ్గిస్తూ వాకింగ్ ఇంపార్టెంట్, జాగింగ్ ఇంపార్టెంట్. ఇవి మీరు చేయగలిగితే 100% మీరు అనుకున్న వెయిట్కి, మీరు అనుకున్న ఏజ్కి, మీరు అనుకున్న హైట్కి మీ యొక్క వెయిట్ డెఫినెట్గా మీకు దొరుకుతుంది. అది డెఫినెట్గా మీరు ఒక 2 to 3 months మీరు ట్రై చేయండి. మీకు తగ్గకపోతే అప్పుడు మీరు ఆలోచించండి ఒక్కసారి ఎందుకు తగ్గట్లేదు అని. అప్పుడు మీరు ఈ థైరాయిడ్ టెస్ట్ కావచ్చు, ఇంకేదైనా ఒబిసిటీ ప్రాబ్లం ఇంకేదైనా ఉండొచ్చు, ఇంకేదన్నా లేడీస్ అయితే ఇంకా మెన్సెస్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇలాంటి ఎక్సెట్రా కొన్ని ఉంటాయి. కాబట్టి అవన్నిటి నుంచి మనం కనుక్కొని మనం చేయగలిగితే మనకి వెయిట్ రిడక్షన్ అనేది డెఫినెట్గా వస్తుంది. కాబట్టి అందులో పానీయాలు ఎక్కువ తీసుకోండి. పానీయాలు మీనింగ్ ఏంటి? లిక్విడ్ డైట్స్. ఆ లిక్విడ్ డైట్స్ ఎక్కువ తీసుకోండి. ఫుడ్ ఫ్యాట్ ఐటమ్స్ కంప్లీట్ తగ్గించండి, బిర్యానీలు తగ్గించండి, స్వీట్స్ తగ్గించండి,
తర్వాత ఇవన్నీ తీసుకుంటూ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఫ్రూట్స్, అదే కాకుండా వెజిటేబుల్ సాలిడ్ మీరు డైలీ కంపల్సరీ తినే ముందు, ప్రొద్దున మధ్యాహ్నము రాత్రి తినే ముందు మీరు వెజిటేబుల్ సాలిడ్ తీసుకొని రైస్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ వెజిటేబుల్ సాలిడ్లో మీకు టోటల్లీ అందులో మొత్తం మల్టిపుల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో, ఈ బి కాంప్లెక్స్లు ఏవైతే ఉంటాయో అందులో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండే ఐటమ్స్ మీరు తగ్గిస్తున్నారు కాబట్టి అందులో నుంచి డెఫినెట్గా మీకు న్యూట్రిషన్ ఫుడ్ అనేది వస్తుంది కాబట్టి మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ మీద మీకు వెయిట్ పడి ఈ ఫ్యాట్ బర్నింగ్ అంతా కూడా అవుతూ మీకు న్యూట్రిషన్ను ప్లస్ మెటబాలిజంను తర్వాత ఇమ్యూనిటీ సిస్టాన్ని బాగా పెంచుతుంది కాబట్టి మీకు ఎక్కడ కూడా మీరు నీరసం పడకుండా ఉంటారు కాబట్టి దాని నుంచి 100% మీరు వెయిట్ రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మన ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే ఇది ట్రై చేస్తూ చూడండి. మీరు డెఫినెట్గా మీరు అనుకున్నట్టు మీరు ఆ వెయిట్ రిడక్షన్ కంపల్సరీ అవుతారు. ఇంకేదైనా ఇబ్బంది ఉంది అంటే మళ్ళీ సెకండ్ మన ఎపిసోడ్లో దాని గురించి కూడా మనం క్లుప్తంగా చెప్పుకుందాం. కాబట్టి ఇది చెప్పిన దీన్ని చూస్తూ ఉండండి, ప్లస్ వాచ్ ద వీడియో కంపల్సరీ.